నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వస్తే టీడీపీలో పార్టీ పదవుల రేసు ఆసక్తికరంగా మారింది. గత ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు, ఎమ్మెల్సీ నామినేటెడ్ పోస్టులు ఆశించిన నేతలు ఇప్పుడు పార్టీ పదవి కోసం ఆరాటపడుతున్నారు. వివిధ పదవుల్లో ఉన్న వాళ్ళకి జిల్లా సారథ్య బాధ్యతలు అప్పగించకూడదని పార్టీ సైతం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఇప్పటి వరకు ఏ పదవిలో లేని నేతలకు అవకాశం దక్కనుంది. అధ్యక్షుల ఎంపికలో సామాజిక సమీకరణాలు తప్పనిసరిగా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. సమర్థవంతులైన వారికే పార్టీ పగ్గాలు అప్పగించాలన్నది అందరి అభిప్రాయం. అధికారంలో ఉండడంతో తీవ్ర పోటీ కూడా ఉంది. ఈ నేపథ్యంలో జిల్లా అధ్యక్షుల విషయంలో అధిష్టానం తీవ్రంగా కసరత్తు చేస్తుంది. అనంతపురం సత్యసాయి జిల్లాలో తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవి దక్కించుకునేది ఎవరు అనేది చాలా ఆసక్తిని రేపుతుంది. కాస్త పేరున్న నాయకులంతా అధ్యక్ష పదవిపైనే ఆశలు పెట్టుకున్నారనే చర్చ కూడా జరుగుతుంది. ఉమ్మడి అనంతపురం జిల్లా టీడీపీకి కంచుకోట్లాంటిది. 2014 ఎన్నికల్లో 14 స్థానాలకు గాను 12 స్థానాల్లో గెలిచి రికార్డు సృష్టించింది. 2019 ఎన్నికల్లో వైసీపీ గాలి వీచిన 2 సీట్లు మాత్రమే గెలిచింది. 2024 ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసేసింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంట్ స్థానాలు గెలుచుకుని తన రికార్డు తానే తిరగరాసింది టీడీపీ. జిల్లాల విభజన తర్వాత ఏ జిల్లాకు ఆ జిల్లా అధ్యక్షుడిని ఎంపిక చేసింది అధిష్టానం. గుంతకల్లు నియోజకవర్గానికి చెందిన వెంకటశివుడు యాదవ్ని అనంతపురానికి, అంజనప్పని సత్యసాయి జిల్లాకు అధ్యక్షులుగా ఎంపిక చేశారు చంద్రబాబు. చిన్న చితకా సమస్యలు మినహా ఆ ఇద్దరు నేతలు వేరే ఇబ్బందులు లేకుండా పార్టీని ముందుకు నడిపిస్తున్నారు. ఇప్పుడు మరోసారి అధ్యక్షుల ఎంపిక కోసం టీడీపీ అధిష్టానం 3 రాష్ట్ర నాయకులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఇటీవల 2 జిల్లాల్లో ఆ కమిటీ అధ్యక్ష పదవుల కోసం ఆశావాహుల దరఖాస్తులు స్వీకరించింది. దాంతో 2 జిల్లాల నుంచి అధ్యక్ష పదవుల కోసం ఆశావాహుల లిస్టు చాలా పెద్దగానే ఉందట. అయితే పార్టీలో సుమారుగా 15 సంవత్సరాలు క్రియాశీలకంగా పనిచేసి ఉండాలనే షరతు విధించిందట అధిష్టానం. దీంతో ఆ విధంగా చూసుకుంటే ఏ పదవులు లేని సీనియర్లకు అవకాశం దక్కనుంది. ప్రధానంగా సత్యసాయి జిల్లా అధ్యక్ష పదవి ఆశిస్తున్న నాయకుల సంఖ్య ఎక్కువగా ఉంది. సత్యసాయి జిల్లా నుంచి మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి జిల్లా అధ్యక్ష రేసులో ముందున్నారు. ఆయన ఇప్పటికే 30 ఏళ్లుగా టీడీపీలో కొనసాగుతూ అనేక పదవులు కూడా చేపట్టారు. మరోవైపు పెనుగొండ నియోజకవర్గానికి చెందిన కొరబ కృష్ణమూర్తి చాలా ఏళ్లుగా టీడీపీలోనే కొనసాగుతున్నారు. వారి కుటుంబం కూడా తెలుగుదేశం ఆవిర్భావం నుంచి పార్టీ కోసం పనిచేస్తుంది. కృష్ణమూర్తి కూడా తెలుగుదేశం పార్టీలో అనేక పదవులు చేపట్టారు. ప్రస్తుతం ఆయన జిల్లా అధ్యక్ష పదవి రేసులో ఉన్నారు. గతంలో కార్యదర్శిగా, ప్రధాన కార్యదర్శిగా, కార్యనిర్వహణ అధికారిగా కూడా కృష్ణమూర్తి పనిచేశారు. సత్యసాయి జిల్లా త్రిసభ్య కమిటీకి రఘునాథ్ రెడ్డితో పాటు కృష్ణమూర్తి కూడా వినతిని పంపించారు. ఇక మడకసిరి నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్సీ గుండుమల్ల తిప్పేస్వామి కూడా జిల్లా ప్రెసిడెంట్ రేసులో ఉన్నారు. ఆయన గతంలో జెడ్పీ చైర్మన్ గాను, ఎమ్మెల్సీ గాను పనిచేశారు. ఆయన కూడా మరొకసారి అధ్యక్ష పదవి తనకే ఇవ్వాలని అధిష్టానాన్ని మంత్రి టీజీ భరత్ని కోరారు. ఎంఎస్ రాజు తిప్పేస్వామి అభ్యర్థత్వాన్ని బలపరుస్తున్నారు. ఇక పుట్టపర్తి నియోజకవర్గం బుక్కపట్నంకు చెందిన సామకోటి ఆదినారాయణ తనని జిల్లా అధ్యక్షునిగా ఎంపిక చేయాలని రిప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన సత్యసాయి జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. పార్టీలో అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. మొత్తంగా అధిష్టానం సత్యసాయి జిల్లా అధ్యక్షునిగా ఎవరిని ఎంపిక చేస్తుందనేదే చాలా ఆసక్తికరంగా మారిపోయింది. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా, ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.